మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాగా వీటితో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు నాందేడ్, వైనాడ్ లోక్సభ స్థానాల్లో ఉప ఎన్నికలకు ఓటర్లను లెక్కించనున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ హోరాహోరీగా సాగగా సీఎం ఎవరు కానున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశంలో జమిలీ వచ్చిన 2029లోనే సాధారణ ఎన్నికలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. ముందస్తు ఎన్నికలేవీ ఉండవని అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో తన కార్యాలయం దగ్గర ఈ కామెంట్స్ చేశారు. గత కొంతకాలంగా జమిలీపై చర్చ జరుగుతోంది. దీంతో చంద్రబాబు కామెంట్స్ పై ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టులు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీలతో మాట్లాడారు. ఇరిగేషన్, నదుల అనుసంధానం ప్రాజెక్టుల గురించి చర్చించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన మీద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూపొందించిన నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందింది. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నించారని, పేదలను తప్పుదారి పట్టించి అధికారులపై దాడులకు పురిగొల్పాలని ఆరోపించారు. భూములను కోల్పోతున్న పేదలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కీలక మైలురాయి దాటింది. 16 రోజుల్లోనే 1 కోటి కుటుంబాల వివరాలను అధికారులు సేకరించారు. మొత్తం 33 జిల్లాల్లో శుక్రవారం నాటికి 7 జిల్లాల్లో సర్వే 100% పూర్తయింది. ములుగు, జనగాం, నల్గొండ, మెదక్, యాదాద్రి, భువనగిరి, జగిత్యాల, గద్వాల్ సర్వే ముగిసింది. అనుమతులు లేకుండా కట్టిన ఇల్లు పేద పెద్ద అనే తేడా లేకుండా కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచించాల్సి వస్తే సమాజమంతా బాధపడవలసి వస్తుందని చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల తొలగించడంతో పాటు చెరువుల్లో కొత్త నిర్మాణాలు లేకుండా అడ్డుకోవటమే హైడ్రా బాధ్యత అని అన్నారు ఆయన. హైదరాబాద్ లోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. కంటిలో నలుసు పడిందని 5 ఏళ్ల చిన్నారిని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నలుసు తీయాలంటే సర్జరీ చేయాలని మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మే నుంచి అడ్డుకున్న మణిపూర్ 258 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు. ఇందులో మిలిటెంట్లు కూడా ఉన్నారని చెప్పారు. దాదాపు 3000 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే దాదాపు 198 కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఉన్నాయని, మరో 90 కంపెనీల సిఏపీఎఫ్ బలగాలు రాష్ట్రానికి రానున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తుంది. అమెరికా అందిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్, సొంత క్షిపణులతో రష్యా దాడులను ఉధృతం చేస్తున్నాయి. ఇక రష్యా మధ్య క్షిపణి ప్రయోగాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనని అనిపిస్తుందని ఆయన చెప్పారు. ఐపీఎల్ తదుపరి 3 సీజన్ల తేదీలు విడుదలయ్యాయి. ఐపీఎల్ 2025 మార్చి 14న ప్రారంభమై మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. ఇక 2026 సీజన్ మార్చి 15న తెరలేవనుండగా మే 31న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అంతేకాకుండా ఐపీఎల్ 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 మధ్య నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అన్ని ఫ్రాంచైజీలకు మెయిల్ ద్వారా తెలిపింది.